అండి, రోజు తినే పప్పు సాంబార్లే కాకుండా మనం గొజ్జు ఎలా చేసుకుందామో ఒకసారి చూడండి. 10 నిమిషాల ముందర చింతపండు నానబెట్టుకొని అది వాష్ చేసుకొని మంచిగా దాన్ని బాగా నలిపేసి ఇలా తొక్కంతా తీసేసి నేను 10 మినిట్స్ ముందే నానబెట్టుకొని తొక్కంతా పక్కకి వేసాను. పచ్చిమిర్చి తీసుకొని సాల్ట్ పచ్చిమిర్చి వేస్తే మనం నలిపేటప్పుడు ఈ ఏళ్ళు ముసందులో అంతా మంట వేస్తుంది. అలా కాకుండా పచ్చిమిర్చి ఒకటే నలిపి చింతపండు పచ్చిమిర్చి నలిపితే మంట వేయదు. దాని తర్వాత చింతపండు నలిపేసిన తర్వాత రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని దాని తర్వాత మనకు ఆనియన్స్ వేసుకొని వేడి వేడి అన్నంలో మిక్చర్ అన్నం పల్లెటూరు స్టైల్లో ఇలా తింటారండి. నచ్చితే లైక్ చేయండి.